యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వాక్యమును చూద్దాం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున వాక్యము ఆలోచన చేసినట్లయితే, నీడను ఇచ్చుటకై కొట్టబడిన బండ, నీడను ఇచ్చుటకై కొట్టబడిన బండ, కొట్టబడిన గొప్ప బండే. బండ అంటే ఎవరు వస్తారు మీకు సమాధానం కూడా. దీనిలారా నీడనిచ్చుటకై ఏమన్నాడు? గొప్ప బండ అన్నాడు. ప్రియులారా, ఎండ తీవ్రత ప్రభావము ఒక మనిషి పైన పడింది అంటే ఆ మనిషికి కంపల్సరిగా వడదెబ్బ కొడుతుంది. వడదెబ్బ వచ్చిందంటే చాలామంది చనిపోతారు. వడదెబ్బ కొట్టి చనిపోయిన వారు బోల్డు మంది ఉన్నారు. ఎండ తీవ్రత ప్రభావము మనిషిపై పడకుండా, వారి ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే సూర్యుని యొక్క ప్రతాపం మనపై పడకుండా మధ్యలో ఏదో ఒకటి అడ్డుగా ఉండాలి. మనకి సూర్యునికి, ఆ సూర్యుని వెండ ప్రతాపానికి మధ్యలో ఏదైనా ఒకటి ఉండగలిగితే ఆ ఎండ తీవ్రత ప్రభావం అనేది మనిషి మీద పడదు. ఆ ఎండ తీవ్రత ప్రభావం మనిషి మీద పడనప్పుడు ఆ మనిషి చాలా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశము కలుగుతుంది. అయితే గొప్ప నీడనిచ్చుటకై గొప్ప బండ అన్నారు. బండ ఎవరు? ఆమేన్. ప్రియులారా, బండ కొట్టబడ్డాడా లేదా? కొట్టబడ్డాడా లేదా? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో ఆయన్ని అటు ఇటు తిప్పలేదా? ఆయన ఎండలో సిలువ మోయలేక పడిపోతుంటే ఆ ఎండ తీవ్రత ప్రభావం ఆయన మీద పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయనను కొడుతూ ఉండలేదా? అవమానపరచలేదా? నిందించలేదా? వస్త్రాలు చింపలేదా? మొక్క మీద ఉమ్ము వేయలేదా? ప్రియులారా, ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ఈ లోకములో ఎండ తీవ్రత ప్రభావముతో మోచెల్లిపోతూ ఉన్నప్పుడు అదే అక్కడ మాట్లాడుతున్నాడు. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను. నీవు అలసిపోయావా? నీవు అలసట చెందావా? నీ ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో, నీ ప్రయాసలో నీవు అన్ని విషయాల్లో కూడా అలసట చెందిన స్థితిలో ఉన్నావా? ఈ భారమంతా భరించలేక, భారము మోయలేని స్థితిలో ఉండి సొమ్మసిల్లిపోతా ఉన్నావా? ఎండ తీవ్రత ప్రభావమునకు తట్టుకోలేకపోతున్నావా? ఆ దేవుని ఉగ్రతను మనం భరించలేకపోతున్నావా? అయితే మన కొరకు ఈ లోకానికి జన్మించినటువంటి యేసు ప్రభువారు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసు ప్రభువారు మనకి నీడనిచ్చుటకే సిలువలో కొట్టబడ్డాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆయన సిలువలో మనకు నీడనిచ్చుటకు కొట్టబడ్డాడు. కాబట్టి ఆ నీడ అనగా కొట్టబడిన బండ వలన మనకి కలిగే మేలేంటి? కొట్టబడిన బండ వలన మనకి కలిగే మేలు ఎన్ని విధాలుగా కలుగుతుంది? ప్రియులారా, క్రీస్తు ప్రభు బండ, ఆయన కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడ్డాడంటే మనకి నీడనివ్వటానికి, ఆయన ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఆయన తన ప్రజలను కాపాడుతూ ముందుండి నడిపించినటువంటి నాయకుడిగా ఉన్నాడు. అయితే ఈ దినమున మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, యేసు క్రీస్తు వారు బండగా కొట్టబడి మనకు చేసినటువంటి మేలు ఏమిటి? ఎన్ని విధాలుగా, ఏ రకంగా దేవుడు మనకి మేలు చేశాడు?
ఒకటి మనము గమనిస్తే 121వ కీర్తనకు మనం ఒకసారి వచ్చినప్పుడు 5వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ ఒక ఉదాహరణ మనము చూస్తాం. ఎన్ని విధాలుగా క్రీస్తు ప్రభు వారు కొట్టబడినప్పుడు మనిషికి మేలు జరిగింది అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఒకటి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. అంటే దేవుడు మనకు నీడగా ఉన్నప్పుడు ఆయన మన కుడి ప్రక్కన ఉంటాడు, మనము కాపాడబడతాము. ప్రియులారా, దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, మనం ఆ రకాల ప్రయాణాల్లో ఉన్నప్పుడు పొలాల్లో కష్టపడి పని చేసే వారిని చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంటుంది. వారు ఎంత ఎండలో పని చేస్తారంటే వచ్చేటప్పుడు అంతా వాళ్ళనే చూస్తూ వస్తారు. వాళ్ళంతా ఎంత ఎండ తీవ్రంగా ఉందో తెలుసా? ఆ ఎండలో వారు కష్టపడి పని చేస్తే ఆ చేసే వారికి తెలుస్తుందండి ఆ బాధ ఏంటో. కానీ ప్రియులారా, ఈ ఎండ ప్రభావం అనేది మనకు రాకుండా ఉండటానికి ప్రభు మనకు చేసినటువంటి మేలు ఏమిటంటే ఆయన మనకి తోడుగా ఉండి నీడగా ఉండి మనకి ఎండ తీవ్రత ప్రభావం తగలకుండా కాపాడే దేవుడు. అంటే అలసట చెందావా, సమస్తమును కోల్పోయి ఉన్నావా, ఏమి చేయలేని నిస్సహారాయులుగా, అంటే ఎండ దెబ్బ తీవ్రత పడినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు, నిస్పృహగా పడుకోవటమే లేవలేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ కుడి ప్రక్కలను యెహోవా నీకు నీడగా ఉంటాడు. కుడి పక్క దేవుడు నీడగా ఉన్నాడంటే నీవు ఆయన కుడి ప్రక్కకు ఉన్నట్లే ప్రియులారా. ఆయన నీకు కుడి పక్కన ఉన్నాడంటే రైట్ హ్యాండ్గా నీకున్నాడు. నీకు ఎప్పుడు ఎక్కడ ఏమి కావాలో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల ప్రభావములన్నిటిని కూడా మార్చగలిగినటువంటి వాడు. 91వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు చూడండి. 91వ కీర్తన 1వ వచనములో కూడా ఒక మాట అన్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరి మహోన్నతుడు? యేసు క్రీస్తు ప్రభువారు మహోన్నతుడు. ప్రియులారా, ఒక సందర్భంలో ఏలియాకి ఇబ్బంది కలిగినప్పుడు, ఆహాబు కాలంలో కరువు వచ్చినప్పుడు, ఆ కరువు కాలంలో ఏలియాని పోషించడానికి దేవుని యొక్క స్వరం ఏలియాకు చెప్పింది ఏమిటంటే, నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగు, అక్కడ నేను కాకుల ద్వారా నీకు ఆహారము పంపిస్తాను అని చెప్పాడు. కెరీతు అంటే దాగు చోటు. అంటే ఆయన దాగి ఉండవలసింది ఎక్కడ? ఎవరి నీడలో దాగి ఉండాలి? దేవుని నీడలో ఆయన దాగి ఉన్నాడు కాబట్టి, ఆ నీడలో ఆయన ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారి కుడి ప్రక్కగా ఉండి ఆయనకి ఏ సమయంలో ఎలాంటి ఆహారం కావాలో అవన్నీ కూడా పంపించాడు. దేవుడు ఆ దినమున ఏలియాని కాపాడాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదండి, ఋతు గ్రంథానికి ఒకసారి మనం వచ్చినప్పుడు ఈమె పరిస్థితి ఎలా ఉన్నది? ఇక్కడ ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యమును చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఏం చేసిందండి ఆమె? ఏం చేసింది? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏంటం చేసింది? ఏం చేసింది? రూతు యొక్క పరిస్థితి ఏంటి ఆ సమయంలో? ఆమెకి నేడుందా? సహజంగా ఇంట్లో ఒక పురుషుడు చనిపోతే ఆ స్త్రీ ఏడ్చేది ఎలా ఉంటుందంటే, నా నీడను
కోల్పోయాను. అంటే రూతు ఇక్కడ తన భర్తను కోల్పోయింది, తనకున్న మామను కోల్పోయింది, తనకున్న గూడు నీడ చెదరగొట్టేసిపోయిన పరిస్థితి వచ్చేసింది. ఏ స్థానంలో ఉన్న రూతు ఏ స్థానంలోకి వచ్చింది? ఎలా జీవితం అంతా గందరగోళమైంది? మోయాబు దేశంలో ఉన్న రూతు, మోయాబు సాంప్రదాయాలు ఎరిగిన రూతు, మోయాబు యొక్క దేవతలకు పూజించిన రూతు అకస్మాత్తుగా సడన్గా దేవుని ప్రజలైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి నయోమి ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత తన నీడను కోల్పోతే మరలా ఏం చేయాలి? అప్పుడు యవ్వనములో ఉన్నటువంటి రూత్ ఏం చేయాలా? అత్త చెప్పింది కదా, సలహా ఇచ్చింది, సపోర్ట్ చేసింది, సలహా ఇచ్చింది, సమర్థించింది. వెళ్ళిపోయి నీడా చూసుకోమని, నీవు వెళ్ళిపోయి నీ భర్తలు లేడు కాబట్టి మీరు వెళ్ళిపోయి మీరు ఇంకొక తోడు చూసుకోండి, వారి సంరక్షణలో బ్రతకండి అంటే ఏమేం చేసింది? అంతేలేందా? అంతేలేందా? వర్పాలు వెళ్ళిపోయింది. అలాగే రూతు మాత్రము అలా చేయలేదు. ఎవరి నీడ కావాలనుకుంది? ఎవరిని ఆశ్రయించింది? సర్వోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తుని నీడను ఆశ్రయించేవాడు, విశ్రమించేవాడు. వీళ్ళారా, ఈమె ఎవరిని ఆశ్రయించింది? ఏ నీడకి వెళ్ళాలనుకుంది? దేవుడు సజీవుడు ఆమెతో చెప్పేసింది, అమ్మా నీవు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఆమె చేసిన దానికి ఆమెకు చెప్తున్న మాట ఏమిటి? నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇంకా ఏమంటున్నాడండి? ఏమో యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఎందుకు వచ్చిందంటే అండి, ఆయన రెక్కల కింద సంపూర్ణంగా ఉండాలని ఆయన రెక్కల క్రిందకు వచ్చింది. కాబట్టే దేవుడు ఆమెను ఏ విధంగా చూశాడండి? ఏ విధముగా చూశాడు? ఒక పేద స్థితిలో, పేదరికమైన బ్రతుకులో, తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో, ఉండటానికి నీడ కోల్పోయిన పరిస్థితుల్లో ఒక మంచి డబ్బున్న ఉన్నతమైనటువంటి ఇంటిలోనికి చేర్చాడు. ఆమెను దేవుడు తన వంశావళిలో చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారు సిలువలో కొట్టబడి నీడ ఇచ్చే బండగా ఉన్నాడు. ఇక్కడ ఎవరికి నీడ ఇచ్చాడండి? ఎవరికి ఏ మేలు చేశాడండి? ఈ లోకములో ఎవరైతే సర్వము కోల్పోయి నిరాశ్రయులుగా ఉన్నారో, ఎవరైతే దీనురాలుగా ఈ లోకములో ఉన్నారో వారి పక్షంగా ఆయన నీడగా వచ్చి అలనాడు రూతుకి ఏ విధమైన మేలు చేశాడో, అలనాడు ఏలియాకి ఎలాగైతే ఆహారం పెట్టి సమృద్ధినిచ్చాడో, అలాంటి పరిస్థితుల్లో ఈ లోకములో ఉన్న వారి కొరకై కొట్టబడిన బండగా క్రీస్తు ఈ లోకములో సిలువ యాగము చేయవలసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనము అపోస్తుల కార్యములకు మనం వచ్చినట్లయితే, ఒకటి ఎవరైతే దీనులుగా ఈ లోకములో ఉన్నారో, ఎవరైతే పేద స్థితిలో ఈ లోకములు ఉన్నారో వారి కొరకై కొట్టబడి వారికి గొప్ప ఆశ్రయముగా ఉండటానికి, వారికి నీడగా ఉండటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములకు వచ్చినట్లుగా, శిలువ యాగము చేసినట్లుగా ఈ ఉదాహరణలు మనం చూస్తున్నాం. ప్రియులారా, కొట్టబడిన బండ ద్వారా మనకి కలిగిన మేలేంటి అనేది ఈ దినమున మన వాక్య భాగము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 15వ వాక్యమును చూడండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతన్ని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందారా లేదా?
ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు కొట్టబడిన బండగా. ఎందుకు కొట్టబడ్డాడు? మనకి నీడనివ్వటానికి కొట్టబడ్డాడు. నీడగా వచ్చిన బండైన క్రీస్తు, నీడనివ్వటానికి కొట్టబడిన బండైన క్రీస్తు మన జీవితాల్లో కొట్టబడుట ద్వారా, సిలువ వేయబడుట ద్వారా, మరణించి పునరుద్ధానుడవుట ద్వారా మనకి కలిగిన మేలు ఏమిటంటే ఆయన మన కుడి ప్రక్కన ఉండి ధైర్యాన్నిచ్చి ఒక నీడగా ఉండి నీకు ఆశ్రయాన్ని కలిగించే దేవుడుగా ఈ లోకంలో ఆయన మరణించాడు. రెండవది ఏం చేశాడండి? ఇక్కడ నీడగా వచ్చిన ఆయన ఈ లోకంలో ఉన్న రోగులు, పేతురు వస్తా ఉన్నాడు, యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్నటువంటి రోగులందరూ కూడా ఒక్కొక్కరిని మంచాల మీద, పరుపుల మీద తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టి, ఎందుకు? ఆయన నీడైనా తగిలితే బాగుండదు. ఇప్పుడు ఎవరి నీడ ఉంది ఇక్కడ? ఆయన నీడ కదా అక్కడ, ఆ నీడ కదా అక్కడ ఉంది. చూడండి ఏముందో 15. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలెనని. ఎవరి నీడ? అతడంటే ఎవరు ఇక్కడ? అతడంటే పేతురే. అక్కడ పేతురే. ఎందుకు ఆయన నీడ పడాలని కోరుకున్నారు? అదే మనం ఎందుకు ఆశపడ్డారు అలాగా? దేవుడు కదా యేసు ప్రభువుని లోకంలో పంపించాడు నీడగా ఉండాలని. ఆయనే కదా మనకి నీడ ఇచ్చేది. మరి ఇక్కడ పేతురు నీడ పడాలని అక్కడ ఉన్న వారందరూ కూడా ఎందుకు అనుకున్నాడు? ఎందుకు అలా అనుకోవాల్సి వచ్చింది? అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా ఒక సందర్భంలో పేతురు దగ్గరికి వచ్చారయ్యా, మాకు ఒక పొలం ఉంది, ఆ స్థలాన్ని అమ్మేసిన తర్వాత అది మేము దేవుని సేవ కొరకు ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారంటే, ఒకరు తెలియకుండా ఒకరు పేతురు దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పకుండా అబద్ధం ఆడాడు. ఆ అబద్ధం ఆడిన తర్వాత ఒకళ్ళకి తెలియకుండా ఒకరు చనిపోయారు. వచ్చిన భర్త ముందు చనిపోయాడు, ఆయన లాగి పక్కన పెట్టారు. మళ్ళీ భార్య వచ్చింది, సప్పేరు ఆమెను అడిగారు, ఆమె కూడా అబద్ధం చెప్పింది. చెప్పిన వెంటనే ఆమె కూడా చనిపోయింది. అందరూ ప్రక్కకు తీసుకెళ్ళారు. ఇదంతా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత బయటికి వస్తూ ఉంటే 14లో ఏమంటున్నాడు? ప్రజలు వారిని ఘనపరచుచుండురి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. ఎవరిని బట్టి? అక్కడున్న స్త్రీలు అనేకులు ప్రభు పక్షంగా చేర్చబడ్డారు. పేతురు చేసినటువంటి సేవను బట్టి, పేతురు ద్వారా దేవుడు అక్కడ జరిగించినటువంటి అద్భుతాన్ని బట్టి, అది చూసిన అక్కడ ఉన్న అనేకులు ప్రభు దగ్గరకు నడిపించబడ్డారు. అప్పుడు ఈ పేతురు ద్వారా ఇంత అద్భుతం జరిగిందంటే ఆయన నీడకి మనం వెళ్తే బాగుండని అనేకులు అక్కడికి వచ్చారు. స్వస్థత పరచవలసింది ఎవరు? స్వస్థత పరచవలసింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి ఇక్కడ శిష్యులకి ఎందుకు ఇచ్చారు ఇక్కడ బాధ్యత? ఎందుకు వారికి ఇచ్చాడు? అది క్రీస్తు వెళుతూ ఆయనకి రాయబారులుగా ఉన్నటువంటి వారికి బాధ్యత అప్పగించారు. అయ్యా, నేను మీకు ఏమైతే ఇస్తున్నానో, నేనేమైతే చేశానో అది మీకు ఇస్తున్నా, మీరు వెళ్ళి చేయండి. ఎందుకు? తనకు రాయబారులుగా ఉన్నటువంటి వారిని గౌరవించటానికి ఆ బాధ్యత దేవుడు ఆయన రాయబారులకు అప్పగించాడు. ఈ దినాల్లో చాలా చోట్ల చూడండి, ఎవరైనా ఒక ప్రార్థన చేస్తే, ఒక అద్భుతం జరిగితే వాడు ప్రచారం చేసుకునే విధానం ఎలా ఉంటుంది? అది ఇంక చెప్పటానికి వీలు లేదు. ఒకరి గురించి మనము చెప్పటం కాదు, చెప్పుకోవటం కాదు. ఈ మధ్య కూడా చాలామంది ఆయా ప్రాంతాలు అక్కడక్కడ పెద్ద పెద్ద మీటింగులు పెడితే, ఇదిగో ప్రజలందరూ అనుకోవటం ఏంటో తెలుసా? పలానా అయ్యగారి దగ్గరికి వెళ్తే ఎవరిని చెప్తున్నారు వీళ్ళు? ఇక్కడ ఎవరి పేరు చెప్పి వెళ్తున్నారండి? దేవుడి దగ్గరికి అని చెప్తున్నారా? అయ్యగారి పేరు చెప్పి వెళ్తున్నారా? ఇదొక అనకూడదు. మరి మనము ఇదొక ఆనవాయితీ అయిపోయింది. దేవుడు తన రాయబారులు గౌరవించబడాలని,
వారికి లోబడి ఉండాలని ఆ బాధ్యత దేవుడు తన సేవకులకు ఇచ్చి పెడితే ఆ సేవకులు చేసేదానికి దేవుడు చేసేదానికి సేవకులు దేవుని పక్కన పెట్టుకొని వారంతట వారే పొగడ్తలతోటి వారంతట వారే గొప్పగా ఊహించుకొని ఇదేదో వారే చేసినట్లుగా టీవీల్లోనూ పబ్లిసిటీలో పేపర్లోనూ అన్ని రకాల బహిరంగ సభల్లోనూ చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఎవరికి రావాలి ఘనత? దేవునికి రావాల్సిన దానికి బదులుగా మనుషులు గణపరచబడుతున్నారు. కాబట్టి ఇది ఒక అనాలోచితమైనటువంటి పరిస్థితి. ఇక్కడ పేతురు నీడకొస్తే ఆయన ఆ నీడకొచ్చినందువల్ల స్వస్థత పడితే పేతురు మరి అక్కడ ఉన్నటువంటి వారికి ఏం చేయాలి? నేనే రాజుని మంత్రిని మొత్తం నేనేనని చెప్పాలా? చెప్పుకున్నాడు. అలాగా ఒకసారి దేవాలయంలో బయట ఒక అతను అడుక్కుంటా ఉన్నాడు. పేతురు యోహాను లోపలికి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు అయ్యాని చేయి చాపారు. చేయి చాపితే వాళ్ళు అతనేమనుకున్నారు? వీళ్ళు ఏదన్నా ఇస్తారనుకుంటే వీళ్ళన్న మాట ఏంటి? మాకు కలిగిందే మీకు ఇస్తామని నజరేయుడైన యేసు నామములో లేచి నడవమన్నారు. వాళ్ళకి కలిగిందేంటి? వారికి ఇచ్చిందేంటి? దేవుడు స్వస్థత వరం. దాన్ని ఉపయోగించారు. అక్కడే పేతురు దగ్గర జరిగినట్లయితే మాకు కలిగిందే మీకు ఇస్తామన్నాడు. జరిగిన స్వస్థత కలిగిన వెంటనే ఏమన్నా నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అన్నాడు. లేచిన అతను కూడా దేవుని మహిమపరుస్తూ వెళ్ళాడు. అక్కడ పేతురుని మహిమపరిచారా? యోహానుని మహిమపరిచారా? వారు దేవుణ్ణే మహిమపరిచారు. ఈ లోకములో ఒక సేవకుడు ఏది చేసినా దేవుని నామానికి మహిమ వచ్చే విధముగా చేయాలే కానీ దేవుని నామానికి అవమానం కలిగే విధముగా చేయకూడదండి ప్రియులారా. అందుకే మనం ధ్యానాంశంలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే నీడ నిశ్చితకై కొట్టబడిన గొప్ప బండ. నీడ బాగా ఎండలో నుంచి వచ్చినప్పుడు నీడకి వెళితే అమ్మయ్యా ప్రశాంతత అన్నమాట. నీడ విలువ ఎప్పుడు తెలుస్తున్నాయి అంటే ఎండలో ఉన్నప్పుడు, ఎండలో పని చేస్తున్నప్పుడు, చెమటలు పడుతున్నప్పుడు, కళ్ళు బయర్లు గమ్మినప్పుడు ఆ పరిస్థితుల్లో నీడకెళ్ళి కాసేపు కూర్చొని సేద తీరుగా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభువు వారు ఆదినమున పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బను తగలకుండా తన బిడ్డలను కాపాడుకుంటా వచ్చాడు. ఆ కొట్టబడిన బండగా, నీడ ఇవ్వటానికి వచ్చిన బండగా నిన్ను ఏ రకంగా ఈ మేలు చేస్తున్నాడు అంటే, ఒకటి నీవు సర్వస్వము కోల్పోయి నీడలేని స్థితిలో ఉన్నావా? నీకు ఆశ్రయంగా వచ్చి ఆయన నీడిస్తాడు. ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా చేయలేనటువంటి ఆ స్వస్థతను నీవు కావాలనుకుంటున్నావా? ప్రభు ఆ స్వస్థత కార్యమును నీ పట్ల చేస్తాడు. ఏంటది? డాక్టర్ చేయలేని పని. డాక్టర్ కూడా ఒక్కొక్కసారి ఏం చెప్తాడు? అమ్మాయి అయ్యా ఎంత డబ్బైనా పర్వాలేదు బ్రతికించండి పేషెంట్ అంటే, మేము చేయగలిగినంతా చేశాము, ఇంకా ఏదైనా చేయాలంటే ఆ భగవంతుడు చేయాల్సిందే అంటే వారు కూడా ఆఖరి క్లైమాక్స్కి వచ్చినప్పుడు భగవంతుడి మీదే ఆధారపడండి అని చెప్తారే కానీ మేము ఖచ్చితంగా బ్రతికిస్తామని ఏ డాక్టర్ ఏ పేషెంట్ బంధువులకు చెప్పరు. ప్రమాణము చేసి కూడా మాట్లాడరు. గ్యారంటీ ఇవ్వలేదు. అందుకే నీవు ఏ రోగము ద్వారానైతే బాగుపడలేకుండా ఉన్నావు, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ తను అన్ని డబ్బులు కోల్పోయి ఆ రోగం నుంచి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క నీడకు వచ్చి ఆయన వస్త్రము చెంగును ముట్టినప్పుడు స్వస్థత కలగలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొట్టబడిన గొప్ప బండగా ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు చేసినటువంటి మేలు ఏమిటయ్యా అంటే, ఒకటి ఆశ్రయంగా ఉన్నారు, 2 స్వస్థత ఇచ్చారు, 3 పరమగీతములు. పరమగీతములు 2వ అధ్యాయము 3వ వాక్యం. అడవి వృక్షములలో జల్లరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు
మధురము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ అంటున్న మాట ఏమని? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అలాగే ఉన్నాడు. ఎవరి స్త్రీ? శూన్యము అనే ఒక పట్టణములో ధనవంతుల కుటుంబం ఒకటి ఉంది. అది ఇస్సాకారు సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుంది. అది అక్కడ ఉన్న ధనవంతుల కుటుంబంలో అభిషేక్ ఒక చిన్నది ఉన్నది. ఆనాటి ఆచార ప్రకారముగా ధనవంతులలో ఉన్నటువంటి ఆ పశువులను మేపడానికి, గొర్రెలు కానీ మేకలు ఏవైనా సరే మేపడానికి స్త్రీలు వెళ్ళేవారు. ఈమె వెళ్ళి ఆ పశువులు మేపుతున్న సమయంలో ఒక వ్యక్తిని ఈమె ప్రేమించింది. పరమగీతాలు రాసింది ఎవరు? సొలొమోను రాశాడు. సొలొమోను 3 గ్రంథాలు రాశాడు. సామెతలు, పరమగీతాలు, ప్రసంగి. ఈ 3 గ్రంథాలు ఏ సందర్భంలో రాశాడు? పరమగీతాలేమో యవనములో ఉన్నప్పుడు రాశాడు. అంతా కూడా ప్రేమ గురించే ఉంటుంది అక్కడ. సామెతలేమో కొంతకాలం అయిన తర్వాత సామెతలు వేస్తూ ఉంటారు చూసేవారు. నీ దగ్గర చమత్కారమైన సామెతలు ఉండి అంటారే, అప్పుడు రాశాడు. యవనం అయిపోయింది, సామెతలేయటం అయిపోయింది, ఆఖరికి ప్రసంగం చేయటం మొదలుపెట్టి ప్రసంగ గ్రంథం రాశాడు అనమాట. ప్రియులారా, ఆమె అంటున్న మాట ఏమిటి? ఈ ధనవంతుల కుటుంబంలో ఉన్నటువంటి ఈ అభిషేక్ అనే చిన్నది ఆ గొర్రెలు మేపుతున్న సమయంలో ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ విషయము అన్నలకు తెలిసి ఆమెను ఆపివేసి ద్రాక్ష తోటకు కాపలాగా పెట్టారు. ఆమె ద్రాక్ష తోటకు కాపలాగా ఉన్న సమయంలో దావీదుకు వృద్ధాప్యం వచ్చింది. దావీదుకి బాగా చలి ఎక్కువైపోయింది. చనిపోయే సమయం వచ్చింది. అక్కడ ఉన్న వారందరూ ఏమన్నారంటే, ఎవరైనా ఒక స్త్రీ ఉంటే తీసుకొచ్చి దావీదు ప్రక్కన కూర్చోబెడితే వేడి కలుగుద్ది అంటే, అప్పుడు వెంటనే వెళ్ళి వెక్కుతూ ఉంటే ఈ ద్రాక్ష తోటకు కాపలా ఉన్నటువంటి అభిషేక్ అనే చిన్నది కనబడుతుంది. ఆమెను తీసుకొచ్చి దావీదు ప్రక్కన కూర్చోబెట్టారు. అయినా దావీదు చనిపోయాడు. అప్పుడు సొలొమోను ఈ అభిషేకిని ఆమె షూలమితిగా మార్చబడినది. ఆమెను తీసుకెళ్ళి అంతఃపురములో పెట్టాడు. ప్రియులారా, ఆమె అక్కడ ఉన్నప్పుడు తన ప్రియుడు ఆమె ఎక్కడ ఉందని వెతుకుతా ఉన్నాడు. ప్రియురాలైతే ప్రియుడిని మర్చిపోయింది, కానీ ప్రియుడు ప్రియురాలిని మర్చిపోలేదు. వెతుకుతా ఉన్నాడు. ఎక్కడ ఉందా నా ప్రియురాలని వెతుకుతూ ఉంటే ఎక్కడ వెతికినా ఆమె కనబడలేదు. ఆమె కనబడపోయేటప్పుడు అడుగుతుంది, సియను కుమార్తెలారా, మీరేమన్నా నా ప్రియుని చూశారా అని ఆమె వెతుకుతుంది. చూడండి, ఒక సందర్భంలో అది మనం చెప్తే నా సబ్జెక్ట్ అంత ఎక్కువ అవుతుందేమో. ఆమె ఆ అంతఃపురములో ఉన్నప్పుడు తన ప్రియుడు వచ్చి తలుపు తడుతూ ఉంటే ఆమె చెప్పే మాట ఏమిటంటే 5వ అధ్యాయం 2వ వాక్యములు అంటాడు, నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకింపు. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురి చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసితిని, నేను మరలా దానిని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాడు. వీళ్ళరా, ఆయన వచ్చి తలుపు తడుతూ ఉంటే ఆ తలుపు తీయమన్న సమయంలో నేను బట్టలు మార్చుకున్నాను, నా కాళ్ళు కడుక్కున్నాను, మంచం ఎక్కాను, నేను దిగి రాలేనని ఆమె లోపలుండే బయట ఉన్న ప్రియుడికి సమాధానం చెబుతుంటే ఆ తలుపు సందుల్లో నుంచి గడి తీద్దామని అలా చేయి లోపల పెడితే ఆ ఏళ్ళు గుర్తుపట్టిందంటేమో, అయ్యో నేను నా ప్రియుని మర్చిపోయినా, నా ప్రియుడు నేను మర్చిపోలేదు, నన్ను వెతుక్కుంటా వచ్చాడని తలుపు తీసే లోపు ఆయన వెళ్ళిపోయాడు, కనబడలేదు. అన్ని చోట్ల వెతికింది, దొరకలా.
ఆఖరికి రాత్రి తిరిగి కావలి వరములు పట్టుకొని కొట్టాడు. ప్రియులారా, మనం ఎంత పాపులమైనా, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా, మనము ఆయన మీద ప్రేమ లేకుండా ఉన్నా, మనము ఆయనను విసర్జించినా, ఆయన యొక్క వాక్యములోకి రాకపోయినా, ఆయనలో మనం ఉండలేకపోయినా, ఈ లోకములో మనం ఇష్టం వచ్చినట్లు మనం చేస్తూ ఉన్నాం, ఆయన మాత్రము మన పట్ల ఆయన ప్రేమ చూపించి నశించిపోయే ఆత్మలను వెతకి రక్షించడానికి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చాడు. ప్రియులారా, అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అలాగున్నాడు, ఆనందభరితుడై. ప్రియులారా, ఇక్కడ జల్దరు వృక్షము అనే ఒక వృక్షాన్ని చెప్పాడు. పాలస్తీనా దేశంలో ఇది ఒక చెట్టు, ఒక వృక్షం. ఇది యాపిల్ జాతికి చెందినటువంటిది. ఎవరైనా ఎండలో అలసిపోతే, ఎవరైనా ఎండలో నీరసిస్తే ఆ చెట్టు నీడకు వచ్చి ఆ చెట్టు పండు ఒకటి తీసి చేతిలో పట్టుకుంటే, మూర్ఛలు వచ్చినాడు కనుక ఆ ఇనుప మొక్క చేతిలో పెట్టి అలా లెగిస్తాడో, అలాగే ఈ పాలస్తీనా దేశంలో ఈ చెట్టు యాపిల్ అనే ఆ ఫలములకు ఆ జాతికి చెందినటువంటిది. ఆ చుట్టుప్రక్కల ఉన్న ఎవరైనా సరే ఆ ప్రాంతంలో అలసట చెందినప్పుడు, నీరసించినప్పుడు, నడవలేని స్థితి వచ్చినప్పుడు ఈ చెట్టు ఎక్కడుందని ఎదికేవారంట. ఆ చెట్టు నీడకెళ్ళి ఆ చెట్టు పండు ఒకటి కోసి అలా పట్టుకుంటే, అది పట్టుకున్న కాసేపటికి స్పృహ వచ్చి ఆరోగ్యంగా తనలో ఉన్న బాధ అంతా విస్మయం చెందుతుందంటండి. అదే హోషేయ గ్రంథములు అంటాడు ఒకసారి, గ్రంథము 14వ అధ్యాయము 7వ వాక్యము, అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి వెలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. అంటే ఎట్లా రావాలంటే అండి, వారు నీడయందు నివసించే వారు మరలి ఆ నీడయందు నివసించాలని నీవు తిరిగి వస్తే ఆ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే చిగురించేలాగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన ఆశీర్వాదించడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన అద్భుతములు చేయటానికి ఈ లోకానికి వచ్చినవాడు. గడియారము ముళ్ళు ముందుకు నడుస్తుందా, వెనక ముళ్ళకు తిరుగుతుందా? వెనక తిరగటం అంటే అద్భుతమే కదా. వెనక్కి తిరిగిందంటే అద్భుతం. మనం చూస్తూ ఉండగా ముందుకు తిరగాలి, కానీ అది ఇప్పుడు 1:25 దగ్గర ఉంది, 1:15 దగ్గరికి వెళ్ళిందంటే అద్భుతమే కదా. అది ఖచ్చితంగా అది అద్భుతమే. బైబిల్ సందర్భాన్ని మనం ఒకసారి చూస్తామండి. 2వ రాజుల గ్రంథములో హిజ్కియా దగ్గరికి యెషయా వచ్చాడు. ఆయన ఉన్న పరిస్థితిని చెప్పాడు. నువ్వు మరణమైపోతున్నావు, ఇక బ్రతకవు అని చెప్పాడు. నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోయా అన్నాడు. నీవు బ్రతకవని చెప్పిన తర్వాత హిజ్కియా దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత అంజూరపు కచ్చడములు తెచ్చి అతనికి ఉన్నటువంటి పుండు మీద వ్రాసిన తర్వాత ఆ యెషయా చెప్పాడు, మళ్ళా 3వ దినమున నీవు దేవుని మందిరంలోకి వెళతావు అని చెప్పాడు. ఇది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి అని హిజ్కియా యెషయాని అడిగాడు. అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటి? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యము చూడండి. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోగునట్లు వెనకెళ్ళిందా లేదా? ఏంటయ్యా నాకు సూచనంటే, ప్రకృతిలో జరిగేది ఏమిటంటే సూర్యుడు తూర్పున ఉదయించి పడమటకు అలా కృంకేలోపు తూర్పుకు నీడెక్కి వస్తుంది. అది ప్రకృతి సహజం. కానీ పడమటికి వెళ్ళేటప్పుడు కల్లా ఇంకా ఎండ రావటం ఏంటి? తూర్పులో ఉండగానే మధ్య సాయికి రాగానే నీడలను ఉండటం ఏంటి? వెనక్కి తిరగటం ఏంటి?
ఇది ఒక అద్భుతము కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి మనకి నీడనివ్వడానికి వచ్చారు. ఇశ్రాయేలులందరూ కూడా ఒక సందర్భంలో, అయ్యా మాకు రాజుగా ఉండాలని కొంతమంది వ్యక్తుల దగ్గరికి, కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళారంట. ఈ చెట్లన్నీ అడుగుతూ ఉంటే ఆ మాట చూపించేసి నేను వాక్యాన్ని మీకు క్లుప్తంగా ముగిస్తాను. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యము నుండి చూడండి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెను అని మనసు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టుని అడుగగా, ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించురో ఆ నా తైలము ఈయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వారితో చెట్లన్నీ కలిసి వెళ్ళిపోయినంట. ఎవరి దగ్గరికి? ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు మాకు రాజుగా ఉండు, మేము మీ నీడలో ఉంటామంటే ఈ యొక్క చెట్టు అంటుందంట, మనుషులను దేని చేత అయితే అభిషేకిస్తారో ఈ ఒలివ నూనె ద్వారా మనుషులను అభిషేకించడానికి నాకు ఈ చెట్టునిచ్చాడు, సృష్టించాడు దేవుడు. ఆ నా పని చేయక మీ మీద రాజుగా ఉండి ఎవరో ఏదన్నారని అటుపోయి, ఇంకొకరు అన్నారని ఇటుపోయి, అటు ఇటు ఊగటానికి ఉండేదా నేను? అలా నేను ఉన్నాను. తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారండి. దాన్ని కూడా అమ్మ నీవు మాకు రాజుగా ఉండు అంటే ఆమె ఏమంటుంది? నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా చెప్పేసింది. హిజ్కియా కూడా అంజూరపు కచ్చడాల ఆకులనే ముద్ద చేసి గాయానికి కట్టినప్పుడు మారిపోయింది. అలాంటి నేను ఈ ప్రజలకు మేలు చేసే విషయంలో అలా మేలు చేయక నేను వచ్చి మీ మీద రాజుగా ఉండి అటు ఇటు తిరగటానికి ఉండేదా? నేను ఉన్నాను. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఆ చెట్టును కూడా రాజుగా ఉండమంటే ఆ రోజే ఆ ద్రాక్ష చెట్టు ఏమంటుంది? దేవుని మానవులను సంతోషపరచవలసిన నేను మీ మీద రాజుగా ఉండి మీ మీద నాయకుడిగా ఉండి అటు ఇటు తిరిగేదా అని అంటే ఆఖరికి అందరు కలిసి 14వ వాక్యం చదవండి. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్ము నేలమని ఎవరి దగ్గరికి వెళ్ళారంట? ముండ్ల పొద యుద్ధ మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి. ఏ నీడకి రమ్మంటుందండి? అది ఏ నీడకి రమ్మంటుంది? ఏ చెట్టు అండి అది? ముండ్ల చెట్టు. ముండ్ల చెట్టు కింద పడుకోగలరు ఎవరైనా? ముండ్ల చెట్టు కింద కూర్చోగలరు ఎవరైనా? దాని కింద కూర్చున్నామంటే ముళ్ళు గుచ్చుకుంటే బాధ లేదా? ఈ లోకములో ఒకవేళ నీవు ఎవరి నీడలో ఉండాలనుకుంటున్నావు? ఈ లోకపరమైనటువంటి వ్యక్తుల నీడను నీవు ఉండాలనుకుంటున్నావా? ఈ లోకపరమైన ఆశల మీద, ఈ లోకపరమైన తాత్కాలికమైన సంతోషాన్నిచ్చే ఆ కోరికల మీద నీవు ఆలోచన కలిగి ఆ నీడలోకి నీవు వెళ్ళాలనుకుంటే, ఆ నీడకు నువ్వు వెళితే ఖచ్చితంగా నీ జీవితంలో అన్ని బాధలతో కూడినటువంటి దినాలే వస్తాయి. అవన్నీ పోవాలని, ఈ ముళ్ళ చెట్లు నీడ ఉండకూడదని, వాటి నీడలో మనం బ్రతకూడదని, ఎప్పుడు బాధలతో కష్టాలతో ఉండకూడదని యేసు ప్రభు వారు నీడనిచ్చుటకై కొట్టబడిన బండగా ఈ లోకములోకి వచ్చారు. ఆయన వచ్చి మనకి ఆశ్రయంగా ఉన్నాడు, స్వస్థత పరిచాడు, ఆ నీడలో ఉన్న వారికి ఆనందాన్ని ఇచ్చాడు, ఆ నీడలో ఉన్న వారికి ఆశీర్వాదము ఇచ్చాడు. మరి ఏ నీడకి వెళ్తావు? ముళ్ళ చెట్టు నీడలో ఉండాలనుకుంటావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలువరి శిలువలో కొట్టబడినటువంటి యేసయ్య అనే ఆ బండ నీడలోకి వెళతావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఈ లోకంలో విలువైనది సమయమే.
సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారు వారు ధన్యులు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగా? అజ్ఞానులుగా కాక జ్ఞానముతో. అన్ని రోజులు చెడ్డమని చెప్పాడు దేవుడు. మొదటి నుంచి 7 దినాలు చేసినా ఏ రోజు కూడా ఇది చెడ్డ దినమని చెప్పలేదు. అన్ని దినాలు మంచి. మరి చెడ్డ దినాలు భూలోకానికి ఎలా వచ్చాయి? దేవుడు ప్రతి రోజు కూడా మంచిది 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 అన్నాడు. మరి చెడ్డ దినాలు ఎలా వచ్చాయి? ఆదికాండం 6:5 ఏం చెప్పాడు? దేవుడు లోకము చూసినప్పుడు, భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది. ఎవరు చెడగొట్టారు? ఎవరు చెడగొట్టుకున్నారు? చెడ్డ దినాలు ఎవరు తెచ్చారు? దేవుడా మనుషుడే లోకములో చేయవద్దన్న పాపము చేసి ఆ పాపము ద్వారా శాపాన్ని తెచ్చుకొని మంచి దినాలు కాస్త చెడు దినాలుగా మార్చుకొని చెడు జీవితంలో బ్రతుకుతూ వారి ప్రాణాలకు గ్యారెంటీ లేని పరిస్థితుల్లో అపాయకరమైన కాలంలో బ్రతుకుతున్నారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అపాయకరమైన కాలంలో ప్రజలు ఉన్నారని నీడ లేక ఎండకు అలసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లి దిక్కుతోచని స్థితిలో ఎవరా నాకు సహాయకులని వెతుకులాడుతూ ఉన్న సమయంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఏకైక కుమారుడుగా యేసుక్రీస్తు వారిని పంపించి ఆయనను సిలువకు అప్పగించి కొట్టబడిలాగా చేశాడు. ఎందుకంటే మనకు ఒక నీడగా ఉండాలని. స్త్రీకి పురుషుడు పోతే నీడ పోయినట్టే, సంఘానికి లేక విశ్వాసికి యేసు ప్రభు లేకపోతే నీడ లేనట్టే. ఆ నీడ లేకపోతే ఈ లోకములు అలసిపోతాము. అలసిపోయామంటే ఏమీ చేయలేము. అలాంటి పరిస్థితుల్లో మానవ లోకం ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాము అనుకునే మనము, చెప్పుకునే మనము ఆ నీడలోకి వస్తే ఆ నీడలో బ్రతకటానికి సర్వోన్నతుడు నిజమైనటువంటి నీడని అందులోకి వస్తే ఆయన నిన్ను స్వస్థతపరుస్తాడు, నీకు ఆశ్రయముగా ఉంటాడు, నిన్ను ఫలభరితంగా ఆశీర్వాదకరముగా చేస్తాడు, నిన్ను ఆనందభరితులుగా ఈ లోకములో జీవింపచేస్తాడు. కాదు కూడదు అని ముళ్ళ చెట్టు అడిగినట్టుగా నా నీడకి రండి అన్నట్టుగా వెళ్ళామా? ఎప్పుడూ బాధలే. ఏది కావాలి? స్వస్థత కావాలా? ఆనందం కావాలా? లేక ఆయనే మనకి తోడుగా నీడగా ఉండి మన లేని స్థితిలో మనకి సహాయకులుగా సమృద్ధినిచ్చే నీడ కావాలా? ఎప్పుడు బాధలతో ఉండే నీడ కావాలా? అలాగైతే తప్పిపోయిన కుమారుడు లోకం తెలియ బాధలు తెచ్చుకున్నాడు. తండ్రి విడిచిపెట్టి ఎలా బాధలు తెచ్చుకున్నాడు. మనము దేవుని విడిచిపెట్టి ఆ నీడను విడిచిపెట్టి బయటికి వెళితే ఆ బాధలే. అవి కావాలా? దేవుడు కావాలా? ఆలోచించి నిర్ణయించి బలమైన తీర్మానం చేసుకొని ఈ లోకంలో ప్రభు మీద పూర్తిగా ఆనుకొని జీవించగలిగినట్లయితే దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మేలు చేయడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి, త్యాగం చేయడానికి వచ్చేటువంటి ఉద్దేశం ఏంటో మన పట్ల నెరవేరుతుందని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ శుభవచనాలు మీ అందరి యొక్క మేలు కొరకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.